ఓం సాయిరా. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి జాగ్రత్త, నువ్వు బాగా నమ్మిన వారే నీకు ప్రమాదం తలపెట్టబోతున్నారు. ఇక అసలు సమయం లేదమ్మా. ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే నిర్లక్ష్యం చేసే కొద్దీ తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. జాగ్రత్త పడు. ఇప్పుడే ఈ క్షణం నుంచే జాగ్రత్త పడు. ఇది విని కళ్ళు తెరుచుకోకపోతే ఇక నీ జీవితం అంధకారం చేసేస్తారు. కాబట్టి నీ బాబా ఏం చెప్పినా నీ కోసమే కదా, నీ జీవితం మారడం కోసమే కదా. మరి నిశ్చింతగా ఉండు. ఆఖరి వరకు నీ సాయి తండ్రి చెప్పేది విని అర్థం చేసుకో, జీవితం మారుతుంది అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటలోనే తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు, ఈ గురువుగారు మీ జీవితంలో జరుగుతున్న, జరగబోతున్న, జరిగిపోయిన భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. గురువుగారు నమ్మి నమ్మకంతో ఒక్కసారి కనుక మీరు గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటే మీ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు, గొడవలు అన్నీ కూడా తీరిపోయి మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందండి. నమ్మకంతో మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వాలి, కానీ ఖచ్చితంగా మీరు కోరికనవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలానే మీ జీవితంలో ఉన్న అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు రావడం, కుటుంబంలో కలహాలు, ఇలా ఏదైనా సరే వీటన్నిటికీ గురువుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారండి. ఎలాంటి సమస్యలకైనా సరే వెంటనే జ్యోతిషం చెప్తారు. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్లుగా జరిగిందండి. అలానే కూడా జరుగుతుంది. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటే ఒక్కసారి చివరి ప్రయత్నంగా ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నిటికీ కూడా గురువుగారు పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తారు. ఇక మరి మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి. గురువుగారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోండి. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా? ఇలా చూడమ్మా, ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. నీ సాయిని నమ్మి నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడు. అప్పుడే నీ జీవితం మారుతుంది. లేదా నీ జీవితాన్ని మొత్తం అంధకారం చేయడానికి కొంతమంది నీకోసంగా కాచుకొని కూర్చున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది నువ్వు తెలుసుకొని కళ్ళు తెరుచుకోవాలి కదా చెప్పు. అలా కాకుండా అందరినీ గుడ్డిగా నమ్మేస్తే ఎలా చెప్పు? జీవితం ఎలా బాగుంటుంది, ఎలా బాగుపడుతుంది? నేను ఇప్పటికే పలుమార్లు నీకు చెప్పాను, చెబుతూనే ఉన్నాను. అందరినీ గుడ్డిగా నమ్మద్దమ్మా, అందరినీ గుడ్డిగా నమ్మకు. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, ఎవరు నీ మంచి కోరరు. నీకు ఏం కావాలన్నా, ఏం చెప్పాలనుకున్నా అన్నీ నీ సాయితో చెప్పుకో, నిర్మోహమాటంగా నన్ను అడుగు అని ఇలా నీకు ఎన్నిసార్లు చెప్పలేదు చెప్పు? మరి నువ్వు నా ఈ మాటల్ని విన్నావా? వింటున్నావా? లేదు కదా, పెడచెవున పెట్టేస్తున్నా. అందరూ నీ వాళ్ళని మురిసిపోవద్దమ్మా. అలా ఉంటే నువ్వు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎన్నిసార్లు చెప్పాను? ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు, బంధువులు, బాధ్యతలు ఇలా బోలెడుంటాయి. వారి వారి కర్మ ఫలాలను బట్టి జీవితాలు అలా జరిగిపోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. బిడ్డ, గుర్తుపెట్టుకో, తప్పు చేసిన వారు ఎప్పుడైతే వారి తప్పును తెలుసుకొని ప్రాయశ్చిత్త పడతారో ఇక అప్పుడే వారు ముందుకు వెళ్ళగలరు. అప్పుడే కాస్తైనా సరే వాళ్ళ కర్మఫలాలన్నీ తగ్గుతాయి. మరి అందుకే నిన్ను కూడా తప్పు చేయొద్దు, మంచి దారిలో నడవమని చెబుతున్నాను. ఒక్కసారి నిన్ను అదృష్టం వరించింది అంటే అది కేవలం నీ కష్టాల నుంచి పూర్తిగా శాశ్వతంగా నిన్ను బయటపడేస్తుంది అని మర్చిపోవద్దమ్మా. నీ బాబా చెప్పేది నీకోసమే తల్లి. ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరుచుకొని బయటపడకపోతే, జాగ్రత్త పడకపోతే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. బిడ్డా, ఎవరైతే నీకు తోడుగా ఉంటారో కేవలం వారే నీవారు, నీకు తోడుగా ఉన్నవారు అని తెలుసుకో. అలా కాకుండా నువ్వు తప్పు చేస్తున్నా కూడా నిన్ను ప్రోత్సహించి ఎవరైతే నిన్ను ముందుకు పంపుతారో వారు నీ దగ్గర బంధువులైనా సరే నిర్మోహమాటంగా దూరం పెట్టేసి
వీలైనంత వరకు వాళ్లతో మాటలు కూడా తగ్గించి, నువ్వు తప్పు చేస్తున్నావా కరెక్ట్ చేస్తున్నావా అన్నది నీకు తెలుస్తుంది కదా. మరి నువ్వు తప్పు చేస్తున్నావని తెలిసి కూడా వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళని దూరం పెట్టు. అప్పుడే నీ జీవితం కొంచెం సజావుగా సాఫీగా సాగుతుంది అని తెలుసుకో. ఒక్కటి మాత్రం రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో. నువ్వు ఒకరిని నమ్మి వారు చెప్పినట్లు వినడం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో, అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం, అక్కడికి రమ్మంటే వెళ్ళడం, ఇది చేయమంటే ఇది చేయడం అంటూ నీకంటూ సొంత నిర్ణయాలు లేకుండా వాళ్ళు చెప్పిందే వేదంగా నమ్మి నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలెడతావో, ఇక అప్పుడు నీ జీవితం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అసలు నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని కూడా స్వయంగా వాళ్లే జీవించేస్తారు. చెప్పాలంటే నీ ప్లేస్లో వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? అసలు నువ్వు అలా జీవించొద్దు. అలా జీవించడం కూడా ఒక జీవితమేనా? నువ్వే చెప్పు. అసలు ఏమాత్రం నిజ నిజాలు తెలుసుకోకుండా వారు చెప్పారని ఇతరులని నువ్వు నిందిస్తే అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. కాబట్టి ఎంత నమ్మిన వారైనా సరే అసలు నిజం ఏంటి అనేది తెలుసుకోకుండా నిందలు వేయొద్దమ్మా. ఎవరు ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకో, సరేనా? అణువణువున నిన్ను మోసం చేయాలని అనుకునేవారు నీ చుట్టూ నీ నీడలా బోలెడంతమంది గుంటకాడ నక్కల్లా కాచుకొని కూర్చొని ఉన్నారు. వారు నీతో ఉన్నంత వరకు నీకు నలుగురిలో గౌరవ మర్యాదలు ఎలా వస్తాయి చెప్పు? వాళ్ళణువణువున నీ గౌరవ మర్యాదలు లాక్కోవాలని చూస్తుంటే నీకెలా దక్కుతుంది చెప్పు? కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మద్దు. కేవలం నీ సాయిపై నమ్మకం ఉంచు చాలు. నీ సాయి మాటలు ప్రతిదీ కూడా నీకు అణువణువున ప్రతి మాట నీకు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. నీ సాయి కోరుకునేది ఒక్కటేనమ్మా, నా బిడ్డలు నా భక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మాత్రమే నేను కోరుకునేది. అవును తల్లి, నా బిడ్డ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నీ కన్నీటితో నా పాదాలను కడుగుతుంటే నాకు ఎంత బాధ వేసిందో నాకు మాత్రమే తెలుసమ్మా. ఎంతలా కుమిలిపోయినో నాకు తెలుసు. అందుకే ఇక నీ సాయి ఒక నిర్ణయం తీసేసుకున్నాను. నీకు మంచి ఆనందకరమైన స్వచ్ఛమైన జీవితాన్ని ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాను. నీ సంతోషం కోసం ఏదైనా సరే, ఎంత కష్టమైనా ఎంత దూరమైనా వెళ్తాను, చేస్తాను. ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ జీవితం అందరంత ఎత్తులో ఉంటుంది. ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉంటుంది. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను ఏడిపించారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి హేళన చేసి చూస్తున్నారో వారి ముందే నిన్ను అందరంత ఎత్తులో నిలబెడతాను. సరేనా? ఒక్కసారి నీ సాయి చెప్పేది మనసు పెట్టి విని తూచా తప్పకుండా పాటిస్తే చాలు, జీవితం అదే మారుతుంది. బిడ్డ, గుర్తుపెట్టుకో, ముందు నువ్వు నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి దూరంగా విసిరేసి నీ మనసుని దృఢంగా ఉంచుకో. డబ్బు అనేది ఎక్కడ ఉంటే అక్కడే గౌరవం ఉంటుంది అని మర్చిపోవద్దమ్మా. డబ్బు లేకపోతే నువ్వు నీ జీవితంలో ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది. నీ దగ్గర డబ్బు లేకపోతే అందరూ నిన్ను తక్కువ చేసి చూస్తారు. డబ్బుంటే చెడు కూడా మంచిగా మార్చేస్తారు. అలాంటి సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు. నీ బంధువులు నిన్ను గౌరవించాలన్నా, నీ కుటుంబ సభ్యులు గౌరవించాలన్నా నీకు డబ్బు ఎంతో అవసరం. కాబట్టి డబ్బు ఎలా సంపాదించాలనేది ఖచ్చితంగా నీకు నువ్వు తెలుసుకో. సొంత నిర్ణయాలు తీసుకో. అలా అని అడ్డదారిలో వెళ్తాను, త్వరగా డబ్బు సంపాదిస్తాను అంటే అది నీకు మంచిది కాదమ్మా. ఎంత కష్టమైన న్యాయమైన దారిలో వెళ్తే ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుంది. అలానే 10 కాలాల పాటు నీకు తోడుగా ఉంటుంది. అలానే నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇప్పుడు నీకు ఒక రహస్యం చెప్పే సమయం వచ్చేసింది. నీకు తెలియని నీ స్నేహితుడు, నీ ప్రాణమిత్రుడు ఎవరు? ఇంకెవరో కాదు, డబ్బు. ఏంటి బాబా ఇలా అంటున్నావా? అవునమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. కేవలం ధనం మాత్రమే నీ అసలైన ప్రాణమిత్రుడు. ఇక ఈ మిత్రుడు నీకుంటే చాలు, ఈ ప్రపంచమే నీ వెనుక నడుస్తుంది. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు సాయం చేసేది ఆ స్నేహితుడే. నువ్వు నలుగురిలో తల ఎత్తుకొని గర్వంగా, ధైర్యంగా, సంతోషంగా బ్రతకాలన్నా ఆ మిత్రుడు నీతో ఉండాల్సిందే. అదే అడ్డదారిలో కూడా కొందరు డబ్బు సంపాదిస్తున్నారు కదా బాబా,
నేను కూడా అలా వెళ్తే తప్పేంటి అంటున్నావా? చూడమ్మా, అలాంటి ధనం ఎక్కువ కాలం నీతో అస్సలు నిలబడదు. కాబట్టి కాస్త సమయం తీసుకునైనా సరే న్యాయం అనే దారిలో వెళ్ళి న్యాయంగా ధనాన్ని సంపాదించు. అప్పుడు ఆ మిత్రుడు నీతో శాశ్వతంగా నీకు తోడుగా ఉంటారు. లేదంటే తాత్కాలికంగా కొద్ది రోజులు ఉండి మాయమైపోతారని తెలుసుకో. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించు. ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ నీకు అవసరం లేదు. నా బిడ్డ కంగారు పడుతూ బాధపడుతూ ఉంటే నీ సాయి అలా చూస్తూ కూర్చోను. ఖచ్చితంగా నీ జీవితాన్ని నేను మారుస్తాను అని నేను ఖరాఖండిగా చెప్తున్నాను అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది తల్లి. ఇక ఏమాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నువ్వు బాగా నమ్మిన వాళ్ళే నీకు ప్రమాదం తీసుకురాబోతున్నారు. కాబట్టి ఎవరు ఎంతవరకు ఉండాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎక్కడ పెట్టాలో అన్నది నీకు నువ్వుగా నిర్ణయం తీసుకుని జాగ్రత్త పడితే అప్పుడు నీ జీవితం బాగుంటుంది, బాగుపడుతుంది. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా? ఇకనైనా నీ సాయి చూపిన మార్గంలో నడువు. నీ బాబా ఏం చేసినా నీకోసమేని గుర్తించు. అప్పుడే తల్లి నీ జీవితం మారేది. ఇకనైనా నిన్ను మార్చుకో. అప్పుడు జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.